శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. ప్రతి మాసం ముందు కూడా మాస ఫలితాలు చెప్పుకునేటువంటిది. ఈ యొక్క మాస ఫలితాల్లో జూలై మాసం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే జూలై మాసం అంటే మనకు ఆషాఢ మాసం, అట్లానే మాసం చివరిలోకి శ్రావణ మాసం ప్రవేశిస్తుంది. ఇటువంటి మహత్తరమైనటువంటి మాసాల్లో కూడా ఆషాఢ మాసం చాలా గొప్పదైందని చెప్పబడింది. ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా మనకు ప్రత్యేకంగా ఏంటి పండగ అంటే, దేవతలకు సూర్యోదయమైనటువంటి సమయం. దేవతలకు సూర్యోదయం అంటే దక్షిణాయన, అంటే రాత్రి సమయం, దేవతలకి రాత్రి సమయం అయ్యేటువంటి సమయం. ఈ దేవతలకి రాత్రి సమయం ఏదైతే ఉంటుందో వాళ్ళకి దక్షిణాయన పుణ్యకాలం నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి దేవతల రాత్రి సమయాన్ని దక్షిణాయన పుణ్యకాలంగా మనము అనేకమైనటువంటి వ్రతాదులు, అనేక నిర్మిష్టలతో దీక్షగా చేసుకునేటువంటి కర్తవ్య మార్గాలు అనేకం కూడా ఉంటాయి. అది ఇక్కడి నుంచి మొదలవుతుంది. అట్లనే తొలి ఏకాదశి అని మానవులకి ఉండేటువంటి ప్రధాన పండగ, మొదటి పండగగా తొలి ఏకాదశిగా చెప్పబడింది. ఈ తొలి ఏకాదశి అనేటువంటిది మనము దేవతల్లో విష్ణుమూర్తికి ప్రత్యేకంగా ఈ ఏకాదశి ఉపవాసాలు ఎవరైతే ఉంటారో ఈ ఏకాదశి నుంచి పాటిస్తూ ఉంటారు. కాబట్టి తొలి ఏకాదశి నుంచి ప్రారంభమయ్యేటువంటి దాన్ని ప్రత్యేకంగా తీసుకొని ద్వాదశ అంటే మనం ఉన్నటువంటి 12 మాసాలు కూడా ఏకాదశి ఉపవాసం మొదలు పెడతారు, ఉపవాసాలు ఉండడం. అటువంటి మహత్తరమైనది ఆషాఢ మాసంలో వస్తున్నాయి తొలి ఏకాదశిని. అట్లానే దక్షిణాయన పుణ్యకాలము, అలానే మనకు శని వక్రగమనం కూడా నడుస్తుంది. 13వ తారీఖు నుంచి జూలై వక్రగమనంలో వస్తున్నారు. ఇటువంటి మహత్తరమైనటువంటితో పాటు ఇంకా ప్రాంతీయ ఆచారాలను బట్టి కొంత జాతర కావచ్చు, అట్లనే తిరునాళ్ళను కావచ్చు, రకరకాల గ్రామదేవత ఉత్సవాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా జరుగుతాయి. అందులోనూ మనకు శక్తి స్వరూపాలని ఆరాధన ఎక్కువగా చేస్తాం ఆషాఢ మాసంలో. ఈ ఆషాఢ మాసంలో శక్తి ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది. కాబట్టి అంటే గ్రామదేవత సంరక్షించబడుతుంది. మనల్ని మన ప్రజలు కానీ మనం ఉండేటువంటి పొలిమేర వరకు కూడా గ్రామ రక్షణగా అమ్మవారు ఉంటుంది. కాబట్టి అటువంటి అమ్మవారికి ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో బోనాలు చేస్తాం. ఇక్కడ ఈ బోనాలను గ్రామదేవత ఉత్సవాన్ని తిరునాళ్ళ జాతర అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇటువంటి ఉత్సవానికి ఆషాఢ మాసంగా పేరు. ఈ ఆషాఢ మాసంలో ఎవరెవరు ఏం చేయాలి, ద్వాదశ రాశుల వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా ద్వాదశ రాశుల్లో ఆషాఢ మాసంలో చేయదగినటువంటి సూచన ఏంటంటే, ఏం చేయాలంటే మరి ఆషాఢ మాసంలో అంటే ఏదైనా శక్తి కొలది వస్త్రదానం చేస్తే కనుక చాలా విశేషంగా చెప్పబడుతుంది. అట్లానే వస్త్రదానంతో పాటు ఏదైనా ప్రతిమా దానం, అందులో వ్యాస పౌర్ణిమ కూడా ఉంది, గురు పౌర్ణిమ అంటారు. అటువంటి గురు పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ తర్వాత ఇటువంటి మహత్తరమైన రోజులు ఉన్నాయి. గురువు ఆరాధనకి కూడా మనకు ఈ టీచర్స్ డే అని కాకుండా గురు పౌర్ణిమ అని గురువు యొక్క ఉత్సవానికి తెలియజేసేటువంటి ప్రతీకగా చెప్పబడింది. అని గురు పౌర్ణిమ కూడా చాలా ముఖ్యమైనది. ఇటువంటి మహత్తర రోజులు ఈ ఆషాఢ మాసంలోనే అవన్నీ కూడా మనం జరుపుకొని దేవీ దేవత అనుగ్రహాన్ని పొందుదాము. నమస్కారం. ఆషాఢ మాసం జూలై యొక్క మాసంలో మాస ఫలితాలు చూసినట్లయితే తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఈ యొక్క తులారాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ఏ నక్షత్రాదులు తులారాశి వారివి, చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు ఈ యొక్క తులారాశి. తులారాశి యొక్క గ్రహస్థితి చూస్తే ఈ యొక్క రాహు వీరికి 5వ స్థానం ఉంది, 6ష్ఠ స్థానం ఉంది శని వక్రగమనంతో ఉండడం, అలానే అష్టమంలో శుక్రుడు, నవమంలో గురు రవులు, అలాగే తదుపరి 17వ తారీఖు నుంచి వీరికి రవి దశమ స్థానంలో, అదే దశమంలో బుధుడు, ఏకాదశంలో కుజకేతువులు. ఇటువంటి గ్రహస్థితి చూస్తే తులారాశి వారికి జూలై మాసం ముందు ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే, రాహు 5వ ఉన్నాడు. ఈ 5వ రాహు వల్ల కొంతవరకు నష్టద్రవ్యము ఏదైతే ఉంటుందో వాటి వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి.
శని వీరికి వక్రగమనం మొదలు కావటం వల్ల 13వ తారీఖు నుంచి కొంత రుణానికి సంబంధించి కానీ సంతాన మూలకం కానీ ధన మూలకంగా కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అలానే వీరికి ఈ శుక్రుడు అష్టమంలో ఉండటం వల్ల ఒక శుక్రుడు అష్టమం అనేటువంటిది గోచారీత్యా మంచి స్థానంగా చెప్పబడుతుంది కాబట్టి ఆకస్మికంగా కొన్ని ప్రయోజనాలు, కొన్ని ఆకస్మికంగా కొన్ని పరిస్థితులు వీళ్ళకి మేలు చేరే అవకాశం ఉంటుంది. అలానే వీరికి ఈ యొక్క రవి గురులు ఏవైతే ఉన్నారో 9వ స్థానం సంచారం చేస్తూ గురువు యోగదాయకంగా 9వ స్థానంలో ఉన్నాడు. దైవికంగా కానీ అలానే సజ్జన సాంగత్యం కానీ ధార్మికమైన కానీ తీర్థక్షేత్ర దర్శనాలు కానీ ఇవన్నీ కూడా యోగదాయకంగా ఉంటాయి. రవి కూడా 9లో ఉన్నాడు కాబట్టి 9లో రవి కొంత ఇబ్బందికరంగా ఉన్నాడు. ఈ రవి యోగదాయకంగా లేడు. ఉత్తరార్ధంలో యోగదాయకంగా 17వ తారీఖు నుంచి ప్రవేశిస్తున్నాడు కాబట్టి వీరికి దశమ స్థానం యోగదాయకంగా ఉంటుంది. ఈ యొక్క దశమ స్థానంలో రాజకార్య సమానంగా ఉండటము, అధికారుల మెప్పు పొందటము లాంటి జరిగే అవకాశాలు ఉంటాయి. రాజాదరణ పొందడము, నృపపూజ్యత, అలానే సభా గౌరవాది మర్యాదలు పొందటము, దర్పము, అహంకారం అనేకము కూడా వచ్చే అవకాశం ఉంటాయి. 10లో రవి ఉండటం వల్ల కుజకేతులు ఏకాదశంలో ఉన్న పాపగ్రహాలు కుజకేతులై ఉన్నారు. ఈ కుజకేతులు ఏకాదశంలో సంచారం చేస్తుండడం వల్ల వీళ్ళకి కొంత ఆకస్మికమైనటువంటి లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది. స్థిరాస్తి లాభాలు కానీ లేదా కొనుగోలుకు సంబంధించి విషయాల్లో కానీ కొంత అభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ఏకాదశంలో కుజుడు వీళ్ళకి జ్యేష్ఠుడుగా ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి దానికి చెప్పచ్చు. వీళ్ళ పెద్దన్న గారికి కానీ పెద్దవాళ్ళకి కానీ యోగదాయకంగా ఉంటుంది. అలానే కంటికి సంబంధించి కానీ చెవికి సంబంధించిన ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంటుంది. అలాగే అవన్నీ ఎన్ని ఉన్నా కూడా వీళ్ళకి కుజ కేతువుల కలయిక సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల జ్ఞానాన్ని పెంపొందించి తదైన రీతిలో సకలమైనటువంటి అనుగ్రహం కలిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద తులారాశి వారిలో వ్యాపారాలు చేసేటువంటి వారికి కొంత వృత్తిరీత్యా నైపుణ్యత పెరుగుతుంది. అలానే రాజకీయ నాయకులకి కొంత క్రియాశీలకంగా డబ్బు ఖర్చైనా ఉత్తరోత్తర లాభం చేకూరే అవకాశం ఉంటుంది. అలానే సినీ ప్రముఖులకు కూడా యోగదాయకంగా ఉంది. అలానే న్యాయస్థానంలో ఉండేటువంటి న్యాయమూర్తులకు కూడా యోగదాయకంగా ఉంది. మీడియా రంగంలో ఉండేటువంటి కూడా యోగదాయకంగా ఉంది. తులారాశి వరకు జూలై మాసంలో కొంత యోగదాయకంగా ఉందని చెప్పవచ్చును. అక్కడ వీరికి ఏదైనా అవయోగం ఉందంటే రాహు ఇక్కడ అవయోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఈ రాహు కూడా యోగాన్ని తక్కువ, ఏదైతే వక్రగమనంతో శని మళ్ళీ పంచమాన్ని కొంతవరకు కలగజేస్తున్నాడు కాబట్టి కాలభైరవాష్టకము శివారాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. రాబోయే కాలంలో శివారాధన కాలభైరవాష్టకం చేసుకోవడం, అఘోర పాశుపత అభిషేకం కానీ హోమం కానీ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు తులారాశి వారు జూలై మాసంలో. శ్రీమాత్రే నమః.